హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షుగర్ ఫ్రీ క్రియేషన్. కొత్త జాంబీస్ వచ్చారండి. ఏంటి కొత్త అంటే జనరల్గా జాంబీ సినిమాలు మేకప్లు రక్తపాతాలు చాలా ఓవర్గా ఉంటాయి కదా, ఇందులో అలా ఉండవు. జాంబీస్ కాన్సెప్ట్ పాతదే కానీ చూపించే విధానం కొత్తగా ఉంటుంది. ఇందులో ఇంకా చెప్పాలంటే ఇందులో కామెడీ ఉంటుందండి. ఒక స్పెషల్ ఎనర్జీ డ్రింక్ ని తాగుతారు, అది వికటిస్తుంది. ఆ ఆఫీస్ లో ఉన్నటువంటి 90% మంది జాంబీస్ అయిపోతారు. అందులో 2 గ్రూపులు ఉంటాయి. ఈ కొట్టుకునే 2 గ్రూపులు మధ్యలో మనుషులుగా ఉన్నటువంటి హీరో ఫ్రెండ్స్, సగం జాంబీస్ గా మారిన హీరోయిన్ ఎలా తప్పించుకున్నారు అని చెప్పే సూపర్ ఎంటర్టైనర్ ఈ ఆఫీస్ అప్రైజింగ్. ఈ కథలోకి వెళ్లే ముందు రొటీన్ రిక్వెస్ట్ అండి. నా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోమని చెప్పేసి మా వైటీ శాఖ గారు చెప్పారు. 70% మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారని చెప్పేసి నాకు ఒక లెటర్ పంపించింది. రిక్వెస్ట్ చేసుకో మీ వ్యూవర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా ఈ వీడియో చూడండి. నచ్చితే లైక్, ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. చేసేయండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోస్ ఎంత బాగుంటున్నాయి, వ్యూస్ ఎందుకు రావట్లేదని చాలామంది అభిమానులు అడుగుతున్నారు. ఇదిగో మీరు ఇలా సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మరి ఎక్కువ చెప్పేసినట్టున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ కథలోకి పరకాయ ప్రవేశం చేసేద్దాం రండి. ఇది మీ షుగర్ ఫ్రీ క్రియేషన్ ఛానల్. సినిమా ఓపెన్ చేస్తే ఓం టెక్ అనే కంపెనీ ఓనరు తన కంపెనీ గురించి చెబుతూ ఉంటాడు. యుద్ధంలో ఉపయోగించే వెపన్స్, మెషిన్ గన్స్ తయారు చేస్తారన్నమాట. దీంట్లో టెక్సాస్ లో ఈ కంపెనీ ఉంది. సిటీకి చాలా దూరంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మన హీరో గారి కారులో ఎంట్రీ ఇస్తున్నారన్నమాట. పేరు డెస్మిన్. ఎప్పుడు ఆఫీస్కి లేట్గా వస్తాడు, ఐడి మర్చిపోతుంటాడు. ఆ సెక్యూరిటీ వాడు అడుగుతాడు, వెతుకుతూ ఉంటాడు. ఏదో సాకు చెప్పి కన్విన్స్ చేసి లోపలికి వచ్చేస్తాడు. ఇప్పుడు లోపల ఉన్నాడు ఇంకో సెక్యూరిటీ వాడు, ఆ ఫోన్లు పర్సులు అన్నీ ఇచ్చేయాలని చెప్పేసి లాక్కుంటాడు. ఇదిగో ఈమె హీరోయిన్ సమంత, అంటే మన సమంత ఋతుప్రభు కాదండి. ఈమె హాలీవుడ్ సమంత, పేరు సమంత, హీరో గర్ల్ ఫ్రెండ్ అనమాట. ఏరా ఈ రోజు కూడా లేటేనా, ఇక మీద టైంకి రా అని చెప్పేసి చేతికి ఒక వాచ్ తొడుగుతుంది సమంత. ఇప్పుడు లేటుగా వచ్చింది, బాస్కు తెలియకూడదని దాక్కొని వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు. ఈ హీరో ఆఫీస్లో అకౌంట్ సెక్షన్లో పనిచేస్తుంటాడు. కానీ ఆ పని కంటే వీడియో గేమ్ని డెవలప్ చేస్తుంటాడు ఆఫీస్ టైమింగ్స్లో. అందులో బాస్ నుంచి కాల్ వస్తుంది రమ్మని భయంగానే పెడతాడు. బాస్ క్యాబిన్కి వెళ్లే ముందు అసిస్టెంట్ మేనేజర్ ముసలావిడ ఉంటుంది. వద్దన్నా వినకుండా తనే డోర్ తీసి పంపిస్తుంది. స్లో మోషన్లో వెళుతుంటుంది. బాస్ తిట్లు కంటే ఈ వెయిటింగ్, ఈ స్లో మోషన్ ఇంకా పెద్ద శిక్ష అనిపిస్తుంది అనమాట, టార్చ్ అనిపిస్తుంది అనమాట. లోపలికి వెళ్ళాక యాజ్ యూజువల్గా డెస్మిన్ యు ఆర్ లేట్ అని బాస్ అంటాడు. ఆ కంపెనీ ఆడిటింగ్ గురించి మనకు అర్థం కాని విషయాలు చెప్పేసిన తర్వాత ఆడిట్ రిపోర్ట్ తొందరగా రెడీ చేసి ఇవ్వు అని పంపిస్తాడు అతను. హీరోకి 2 ఫ్రెండ్స్ ఉంటారనమాట. ఇతను డేవిడ్ ఓల్డ్ మ్యాన్ అనమాట. ఇంకొక అతను అక్కడే సెటిల్ అయినటువంటి మన ఇండియన్ ముస్లిం అనుకుంటా, మొహమ్మద్ పేరు. నువ్వు డెలగా వచ్చావు, నేను ఉద్యోగులను తీసేయలేదు కదా అని చెప్పేసి వీళ్ళు ఎడతారు. స్టాఫ్ను తగ్గించుకుంటున్నారు ఎందుకు అని చెప్పేసి ముగ్గురు డిస్కస్ చేసుకుని ఉండగా హీరోకి ఆర్ఎండి నుంచి ఫోన్ అనమాట, పైకి రమ్మని. ఈ కంపెనీలో ఎప్పటికీ ఉద్యోగంలో తీసేయకుండా సెటిల్ అవ్వాలంటే కొన్ని టిప్స్ని ఫాలో అవ్వాలి. అది హీరో ఫాలో అవుతున్నాడు. ఆ టిప్స్ ఏంటో మనం తెలుసుకుందాం. స్టెప్ నెంబర్ 1, ఎప్పుడు మన దగ్గర ప్యాడ్ పెన్ పెట్టుకుని తిరగాలి. అప్పుడే మనం బిజీగా ఉన్నామని చెప్పేసి మనకి ఎవరో పనులు చెప్పరో పట్టి. ఈ ఆఫీస్లో స్లోగన్ టీమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ప్రోడక్ట్స్ కి స్లోగన్ రాసే అడ్వర్టైజింగ్ సెక్షన్ అనమాట. బంతి ఒక్కొక్కరికి విసిరి ఈ ప్రోడక్ట్ కి ఏం స్లోగన్ చెప్పు అని చెప్పేసి ఒక ఆటలాగా ఆడుతుంటారు అనమాట. ఇప్పుడు ఈ స్లోగన్ టీం బంతి ఆ హీరో మీద విసిస్తారు. స్లోగన్ చెప్పు అని చెప్పి కంగారు పెడతారు. మీరు దీన్ని యూజ్ చేస్తే అది మిమ్మల్ని యూజ్ చేస్తుంది, యూజ్ చేయని వారు యూజ్ లేకుండా యూజ్లెస్ అవుతారు, అందుకే మీరు అందరికీ యూజ్ అవ్వండి అని ఒక దిక్కుమాల ప్రాస్తో స్లోగన్ చెప్పి వెళ్ళిపోతాడు. వాళ్ళు అలా నిలబడి చూస్తుంటారు. నెక్స్ట్ ఆఫీస్ పైకి వెళ్ళిన కొద్దీ పిచ్చి వాళ్ళు పెరుగుతూ ఉంటారు. అంచేత పిచ్చి వాళ్ళకి దూరంగా ఉండండి. ఫస్ట్ ఫ్లోరు ఆ షిప్పింగ్ అండ్ రిసీవింగ్ కొంచెం పిచ్చి వాళ్ళు ఉంటారు అనమాట. సెకండ్ ఫ్లోరు కస్టమర్ కాల్ సెంటర్ అనమాట. కింద పిచ్చి వాళ్ళకంటే కొంచెం ఎక్కువ పిచ్చి ఉన్న వాళ్ళు అనమాట. థర్డ్ ఫ్లోర్ అకౌంట్స్, అడ్వర్టైజింగ్స్ అనమాట. ఈ 2 ఫ్లోర్స్ కంటే పెద్ద పిచ్చి వాళ్ళు ఉంటారు ఈ ఫ్లోర్ లో. ఫోర్త్ ఫ్లోర్ హెచ్ఆర్, సేల్స్ అండ్ R&D పూర్తిగా పిచ్చి వాళ్ళు ఉంటారు అనమాట. ఫిఫ్త్ ఫ్లోర్ ఎగ్జిక్యూటివ్ పెంట్ హౌస్ అనమాట. పిచ్చి వాళ్ళలో దేవుళ్ళు ఉంటారు అనమాట. పిచ్చి పీక్స్ లో ఉంటారు. ఇక్కడ చూడండి ఎలా పిచ్చి వాళ్ళు తిరుగుతున్నారు. వీళ్ళందరినీ దాటి ఇప్పుడు మన హీరో గారు R&D డాక్టర్ని కలవడానికి వెళుతున్నాడు. స్టెప్ 5, ఆర్డర్ ఇవ్వాలంటే ఇక్కడి నుంచే వస్తాయి. పవర్ ఉన్న ఫ్లోర్ అనమాట ఇది. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎక్స్టర్నల్ ప్లాట్ఫామ్లో అనే రోబో షూట్ని రెడీ చేస్తున్నారు. అందులో ఆర్గానిక్ మెటీరియల్ ఏం వేసినా చాలు, పేపర్ లాంటివి వేసినా కూడా పెట్రోల్ పవర్ లాగా పనిచేస్తుంటుంది, రీఛార్జ్ అయిపోతుంది అనమాట. దీన్ని గ్రీన్ టెక్ అనే పేరు చెప్తుందన్నమాట. పక్కనమని చెప్తారు. ఇంతలో ఏదో టెస్ట్ చేస్తున్నారు, బుల్లెట్ కాల్చారు, అది ఒక మాంసం పీసులా ఉందనమాట.
బ్లడ్లా చెదిరి పడింది. హీరో గారి షర్ట్ మీద కూడా పడిపోయింది అనమాట. ఇప్పుడు ఆర్ఎండి డాక్టర్ ఏదో సాధించినట్టుగా నవ్వుకుంటారనమాట. ఇప్పుడు హీరో బయలుదేరుతుండగా ఆర్ఎండి ఇంకో చీఫ్ డాక్టర్ ఎవరికో ఏదో చెప్తున్నాడు అనమాట. ఇది పూర్తిగా టెస్ట్ చేయలేదు, 100% సేఫ్ అని రిజల్ట్ రాలేదు, ఫుల్ రిజల్ట్ రాకుండా ప్రోడక్ట్ రెడీ చేయమంటున్నారు, అది చాలా తప్పు అని చెప్పి అంటాడు. దానికి చీఫ్ ఒప్పుకోలేదు, అదంతా మనకు అనవసరం, ఎండి ఆర్డర్ ఇచ్చాడు, అది ఇప్పుడు టెస్ట్ చేయాలి, ప్రోడక్ట్ రెడీ చేయాలి అంటుంటాడు. అది హీరో వింటారనమాట. అది ఆర్ఎండి డాక్టర్ చూసి డోర్ వేస్తూ నీకు ఇక్కడేం పని వెళ్ళు అని పంపించేస్తారు. మొత్తానికి ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది చిన్న గెస్ట్ చేస్తాం మనం. ఇటుపక్క మొహమ్మద్కి మేనేజర్ నుంచి కాల్ వస్తుంది. నిన్ను జాబ్లోంచి తీసేయాలనుకుంటున్నాం అనగానే సార్ 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 అంటూ బతిమాలుతుంటారు మేనేజర్ని. కానీ ఇది మేనేజర్లా హీరో మిమిక్రీ చేసి మాట్లాడుతున్నాడు. రే నువ్వంట్రా అని చెప్పేసి రిలాక్స్ అవుతాడనమాట మొహమ్మద్. ఇద్దరు జాలీగా మాట్లాడుకుంటూ పిజ్జా ఆర్డర్ ఇద్దామని కాల్ చేస్తే అది ఈ కంపెనీల వాళ్ళకే కాల్ వెళుతుందనమాట. ఇక్కడ ఏంటంటే ఫోన్లు బయటికి చేయకూడదు. 911కి ఫోన్ చేసినా కూడా ఇదే టెలిఫోన్ ఆపరేటర్కి వెళ్తుంది, వాళ్ళే మాట్లాడాలి, వాళ్ళ నుంచి ఏదైనా చెప్పాలన్నమాట. అది అక్కడ ఒక ముసలావిడ ఫోన్ ఎత్తుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఆ కంపెనీ రూల్స్తో చచ్చిపోతున్నారా బాబు అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటుంటారు. ఆ రోజు సాయంత్రం కంపెనీ జనరల్ మీటింగ్ జరగబోతుంది. అన్ని ఫ్లోర్లో నుంచి స్టాఫ్ కూడా అటెండ్ అవ్వాలని అంటే అందరూ వెళుతుంటారు. హీరోయిన్ సమంత హీరో దగ్గరికి వచ్చి నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, రేపు మధ్యాహ్నం తప్పనిసరిగా కూడా నువ్వు నా దగ్గర రావాలి అని వాచ్లో అలారం పెడుతుందనమాట. లోపల మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక కౌబాయ్ క్యాప్ వేసుకున్నటువంటి ఎండి పిచ్చి నవ్వు నవ్వుతూ చుత్తు కొడుతూ పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు. అది ఎవ్వరికి ఏం అర్థం కాదు. ఆ మాట్లాడుతూనే చంపీసులో ఉన్నాడని చెప్పేసి హీరో అక్కడి నుంచి బయటకు వచ్చేసి వెళ్ళిపోతుంటాడు. బయటకు వచ్చి చూస్తే ఆ మీటింగ్ జరుగుతున్న స్టాఫ్కి ఆ ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వడానికి ట్రాల మీద రెడీ చేస్తున్నారు. అది చూసి హీరో ఆఫీస్ నుంచి బయటకు వచ్చేస్తాడు కారులో. రూమ్కి వచ్చాడు. తన రూమ్కి రూమ్మేట్స్ బయటికి పార్టీకి వెళ్దాం రమ్మంటారు హీరోని. నాకు ఆఫీస్ వర్క్ చాలా ఉందని చెప్పేసి వెళ్లకుండా ఆ కంప్యూటర్ ముందు పనిచేసి అలాగే నిద్రపోతాడు. తెల్లవారింది. లేచి చూస్తే కంప్యూటర్లో రాత్రి అంతా చేసిన ఆఫీస్ వర్క్ మొత్తం కూడా ఎర్రర్స్ చూపిస్తుంటుంది. ఆహా దీన్ని ఇప్పుడు కరెక్ట్ చేయడానికి మళ్ళీ కుస్తీ పట్టాలి అనుకుంటూ ఆఫీస్ టైం అవుతుందని చెప్పేసి ఆ తర్వాత చూసుకుందామని చెప్పేసి కారులో వచ్చి ఆ సెక్యూరిటీ వాడి దగ్గర ఐడి వెతుకుతున్నట్టుగా చేసి చూపిస్తాడు. అక్కడ ఉండాల్సిన సెక్యూరిటీ గార్డు లేడు. అమ్మయ్య తప్పించుకున్నామని చెప్పేసి లోపలికి వస్తాడు. లోపల ఆఫీసులోకి వచ్చాడు. అటెండెన్స్ స్వైప్ చేసి లోపలికి వెళ్ళిపోతాడు. కానీ అతను చూడండి ఏంటంటే ఆ కూర్చున్న ఇంకో సెక్యూరిటీ తల వెనకాల మెదడుకు ఉండాల్సిన చోట పెద్ద హోల్ ఉంది. ప్రాణాలతో లేడు. లిఫ్ట్ డోర్కి రక్తం పెయింట్ వేసినట్టుగా ఉంది. ఇవేమి హీరో చూడలేదు. చూడకుండానే తన క్యాబిన్కి వచ్చి ఆ పెన్ డ్రైవ్తో డెస్క్టాప్లో ఆన్ చేసి ఎర్రర్స్ తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి ప్రింట్అవుట్ తీసుకొని వేగంగా మేనేజర్ రూమ్కి వస్తాడు హీరో. అక్కడ మేనేజరు ఆ సైకో మేనేజర్ గారు ఆ పెన్సిల్ని షార్ప్గా చెక్కుని దాని స్మెల్ని సైకోలా చూస్తుంటాడు. మేనేజర్ మొహం మీద ఎర్రగా వాచిపోయి అక్కడక్కడ మచ్చలు కూడా ఉంటాయి. చెప్పాలంటే ఈ మేనేజరు విలన్ పీస్ అనమాట. హీరో ఏదో చెప్తుంటే సంబంధం లేకుండా వేరే ఏదో మాట్లాడుతూ లేచి హీరో దగ్గరికి వస్తాడు. అప్పుడు హీరో చూస్తాడు దగ్గరగా మేనేజర్ సీటు పక్కన షార్ప్గా ఆ చెక్కని పెన్సిల్స్తో పొడిచి చంపేసిన ఆ ఆఫీస్ స్టాఫ్లోని వ్యక్తి ఉంటాడనమాట. అది చూసి షాక్ అయిపోతాడు హీరో. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు. భయపడుతూనే పేపర్స్ మేనేజర్కి ఇచ్చేస్తాడు. అందులో మేనేజరు అది చూసి నా పేరు కూడా తప్పు పడిందిరా అని చెప్పేసి ఒక్కసారిగా హీరోని పైకి లేపి విసిరేస్తాడు. ఆ విసరడం ఏంటి, ఆ డోర్తో పాటు ఆ మేనేజర్ రూమ్లోంచి హీరో కింద పడిపోతాడు. ఆ సౌండ్కి ఒక్కసారిగా ఆఫీస్ సీట్లో కూర్చున్నటువంటి స్టాఫ్ అంతా లేచారు. వాళ్ళంతా జాంబీస్ అయిపోయి ఉన్నారన్నమాట. హీరో మీద ఒక్కసారిగా అటాక్ చేశారు. వీడు పరుగో పరుగు. జాంబీస్ ఎలా వస్తారో తెలుసు కదా మీకు, ఎగురుతూ దొర్లుతూ దూకుతూ గుడ్డెద్దు చేలో పడినట్టు అనమాట. హీరోగాడు అలా క్యాబిన్ చాటున దాక్కుంటాడు. వాళ్ళంతా అలా మందలా వెళ్ళిపోతారు. వాళ్ళ వెనక మేనేజర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందంటే బ్యాక్ స్టోరీ, ఇందాక R&D ఫ్లోర్కి వెళ్ళినప్పుడు ఆ చీఫ్ డాక్టర్లు మాట్లాడుకుంటారు కదా, రిజల్ట్స్ రాలేదు, టెస్ట్ చేసి సక్సెస్ అవ్వలేదు కదా, ఎలా మనం కల్పిస్తాం, ప్రోడక్ట్ తయారు చేస్తాం అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు తయారు చేసింది ఏంటంటే ఆ ఎనర్జీ డ్రింక్లు అనమాట. ఆ ఎనర్జీ డ్రింక్లు వారిలో సోల్జర్స్ కి ఇస్తుంటారు అనమాట. వాళ్ళ కోసం తయారు చేసింది. టెస్ట్లు కంప్లీట్ అవ్వకుండానే ఆ రిజల్ట్ సక్సెస్ఫుల్ గా రాకుండానే ఆ డ్రింకులు తయారు చేసి ఇప్పుడు ఈ మీటింగ్లో అందరికి ఇచ్చేసారు. ఆ ఎనర్జీ డ్రింకులు తాగి అందరూ కూడా
ఈ జాంబీస్ అయిపోయారనమాట. నిన్న సాయంత్రం నుంచి ఇదే తంతు జరుగుతుంది. సో ఎవరైతే ఫుల్ గా డ్రింక్ తాగారో వాళ్ళు ఫుల్ జాంబీస్ గా మారిపోయి ఉన్నారు. హీరో వాళ్ళ టర్న్ అయి చూస్తే ఆ క్యాబిన్ లో ఒకటి సీరియస్ గా వర్క్ చేసుకుంటాడు, ఆ డ్రింక్ తాగుతూ ఉంటాడు. హీరో పారిపోదామని లేచాడు, ఆ కేబుల్ కదిలి కంప్యూటర్ ఆఫ్ అయింది, వాడు డిస్టర్బ్ అయ్యాడు. హీరోని చూశాడు, ఆవేశంతో ఒక స్పైడర్ మ్యాన్ లా ఎగిరి ఎగిరి కొడతాడు హీరోని. హీరో ఎగ్జామ్ ప్యాడ్తో వాడితో ఫైట్ చేస్తుంటాడు, కింద పడతాడు, మొత్తానికి వాడిని కింద పడేశాడు. 911కి ఫోన్ చేస్తాడు. అక్కడ టెలిఫోన్ ఆపరేటర్ ఎత్తింది. ఆ పక్కన వాడు మిగిలిన డ్రింక్ను తాగి ఆ ఆపరేటర్ లేడీని పీక పిసుకుతాడు. అంతే, ఆ లేడీ ఖాళీ అయిపోయింది. యువతల పక్క ఫోన్లో ఆ విషయం హీరోకి అర్థమైందనమాట. వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. స్టెప్ నెంబర్ 1 అప్లై చేశాడు. ప్యాడ్ పట్టుకుని బిజీగా పనిచేస్తున్నాడు. ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. జాంబీస్గా మారిన స్టాఫ్ ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు, చంపుకుంటున్నారో తెలియదు, ఒక ఆటలు ఆడుకుంటున్నారంట. అలా వస్తుంటే ఇప్పుడు ఆ స్లోగన్ బ్యాచ్ బంతికి బదులు తలకాయని విసిరి స్లోగన్ క్యాప్షన్ చెప్పమంటుంటాడు ఒకడు. అలా వస్తున్నటువంటి హీరో మీదకి ఆ తలకాయని విసిరి క్యాప్షన్ చెప్పమంటాడు. వాడు ఏదో ఒకటి రెండు చెప్తాడు. వాళ్ళు నచ్చలేదని చెప్పేసి హీరో మీదకి చంపడానికి వస్తూ ఉంటారు. అమ్మో వీళ్ళకి ఏదో ఒకటి మంచిది చెప్పాలని చెప్పేసి ఈసారి సిన్సియర్గా వాడు చెప్తాడు. వాళ్ళు కన్విన్స్ అవుతారు. అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తాడు. స్టెప్స్ దిగి పారిపోతుంటే వాచ్లో అలారం మోగుతుందనమాట. నిన్న హీరోయిన్ సమంత టైం ఫిక్స్ చేస్తుంది కదా, గుర్తొచ్చి హీరోని క్యాబ్ దగ్గరికి వెళ్తాడు. సమంత హెడ్ ఫోన్స్ చెవిలో పట్టుకొని పాటలు వింటూ ఉంటుంది. చూశాడు, ఈ బిల్డింగ్లో వాళ్ళంతా జాంబీస్ అయిపోయారు, నువ్వు అవ్వలేదు కదా, అమ్మయ్య అనుకున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం రా తొందరగా అని చెప్పి అంటాడు. నాకు బోల్డ్ పనులు ఉన్నాయంటుంది సమంత. అక్కడ టేబుల్ మీద ఆ డ్రింకు కనిపించిందన్నమాట. ఇది నువ్వు తాగావా అని చెప్పి అడుగుతాడు. సగం తాగాను. మీద తాగొద్దు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పినా కూడా వినకుండా దాన్ని కింద పోసేస్తాడు. అంతే, ఒక్కసారిగా సమంత కోపం వచ్చింది. హాఫ్ జాంబీగా మారిపోయింది. ఒక తనిందనమాట. ఆ కింద టేబుల్ మీద నుంచి కింద పడేసి మళ్ళీ నార్మల్ అయిపోయి అపరిచితుడిలాగా స్ప్లిట్ పర్సనాలిటీ లాగా మాట్లాడుతున్నాం. ఎవరు టేబుల్ విరగొట్టారు, నువ్వెందుకు రా కింద పడ్డావు అంటుంది. హీరో ఏదో చెప్పేసరికి మళ్ళా వైల్డ్ అయిపోయి సర్కస్ స్పీడ్స్ చేస్తూ ఎగిరి ఎగిరి కొడుతుంటుంది హీరోని. ఆమెను కంట్రోల్ చేసి స్లో కోల్పోయేలా చేసి ఆ చైర్కి చేతులు కాళ్ళు కదలకుండా కట్టేస్తాడు. ఆమె స్పృహలోకి వచ్చింది. ఎందుకు నన్ను ఇలా కట్టేశావు అంటే, నువ్వు హాఫ్ జాంబీ అయిపోయావు, హాఫ్ కూలింగ్ తాగు కదా అని చెప్పేసి అంటాడు. ఆ అమ్మాయికి ఏం అర్థం కాదు. అలాగే ఇప్పుడు సమంతాన్ని మెట్ల మీద కింద తీసుకొస్తుంటాడు. అప్పుడప్పుడు జాంబీగా మారి అడవాడు చేస్తూ ఉంటుంది. కిందకు వచ్చాక చూస్తే ఆ సైకో మేనేజర్ రావటం చూసి హైడ్ అవ్వడం కోసం పక్క రూమ్కి వస్తాడు. ఆ పక్క రూమ్లోకి రాగానే పైనుంచి మహమ్మద్ మీద పడిపోయి అటాక్ చేస్తాడు. మహమ్మద్ అనేవాడు హీరో ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు వాడు జాంబీ అని వీడు జాంబీ అని చెప్పేసి వాడు ఇద్దరు కొట్టుకుంటారు. ఆ కొట్టుకున్నాక తెలుస్తుంది ఎంత డ్రింక్ తాగారో అని చెప్పేసి మహమ్మద్ని హీరో అడుగుతాడు. నేను ఫాస్టింగ్లో ఉన్నాను రా, పచ్చి మంచిని కూడా తాగకూడదు అని చెప్పేసి దేవుడి కోసం చేస్తున్నానని చెప్పేసి అంటాడు. సో మొత్తానికి దేవుడి పేరుతో వీడు బతికిపోయాడని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు బయట ఆ సైకో మేనేజర్ గ్రూపు ఎదురుగా స్లోగన్ సైకో గ్రూప్ ఉంటారనమాట. ఈ రెండు గ్రూపులకి స్టార్టింగ్ నుంచి కూడా పడదు. ఆ స్లోగన్ మ్యాక్స్ గాడు ఆ డ్రింక్ టిని నలిపి సైకో మేనేజర్ మీదకి వేస్తాడు. వాడు దాన్ని ఒక విష్ణు చక్రం లాగా ఒక వెపన్ లాగా తయారు చేసి మ్యాక్స్ మీదకి ఇస్తాడు. ఆ స్లోగన్ గాడి పీక కట్ అయిపోతుంది. దీంతో రెండు గ్రూపుల మధ్య కొట్లాట యుద్ధం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ సమంత హీరోని అడుగుతుంది, ఎందుకు నన్ను ఇలా కట్టేశావు అని చెప్పేసి అడుగుతుంది. ఇప్పుడు విషయం మొత్తం హీరో చెప్పేస్తాడు. బయటికి ముగ్గురు ఎస్కేప్ అవుదామని వస్తారు. లిఫ్ట్ ఎక్కుదామని చూస్తే లిఫ్ట్ డోర్ లేదు. ఆ కింద పడిపోతే అంతే. ఇప్పుడు కిటికీలోని దూకి వెళ్దామని చెప్పేసి చైర్తో ఆ విండోస్ని హీరో కొట్టబోతుంటే మహమ్మద్ ఆపుతాడు. రే కొట్టగరా అంటాడు. కానీ ఈ లోపు హీరోగాడు కొట్టేశాడు. ఒక్కసారిగా ఆ కిటికీ మీదకి ఆ సౌండ్ పడంగానే అలారం మోగుతాయి. విండో షట్టర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. మొత్తం బిల్డింగ్ మొత్తం అంతా షట్టర్స్ క్లోజ్ అయిపోతాయి, సీల్ అయిపోతాయి అనమాట. ఒక ఎండి యొక్క ఫింగర్ ప్రింట్తోనే మళ్ళీ ఓపెన్ అవుతాయి అనమాట. ఇది వారు జరుగుతున్నప్పుడు శత్రువుల నుంచి సెక్యూరిటీ కోసం ఇలా ఏర్పాటు చేశారనమాట. మహమ్మద్ గారు ఏడుస్తూ, రే ఎందుకురా ఇలా చేసావు అంటే, నాకేం తెలిసి ఇలా క్లోజ్ అవుతాయని అంటాడు హీరో. రే మన ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు అగ్రిమెంట్లో మెన్షన్ చేశారా, ఫైర్ అలారమ్స్ లాగా ఎలాంటి సౌండ్స్ కిటికీ మీద పడ్డా కూడా క్లోజ్ అయిపోతాయి, ఈ టర్మ్స్ అన్ని మనం చూసి సంతకం పెట్టామరా అని చెప్పేసి అంటాడు. రే ఆ టర్మ్స్ అవ్వడం చదివి సంతకం పెడతాడరా నీలాంటి వాడు తప్ప అని చెప్పేసి
హీరో విసుక్కుంటాడు. ఇప్పుడు అలా ముగ్గురు బయటకు వస్తారు. ఎవరెవరు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియకుండా కొట్టుకుంటున్నారు ఆ జాంబీస్. వీళ్ళు కూడా ఒకరి మీద ఒకరు కొట్టుకుంటున్నట్టుగా నటిస్తూ వస్తూ ఉంటారు వాళ్ళని తప్పుకొని. ఇప్పుడు లావుగా ఉన్నట్టు మేనేజర్ పిఏ జాంబీగా మారిపోయి ఉందన్నమాట. ఆ పాపం స్లో మోషన్లో వస్తూ ఉంటుంది వీళ్ళ మీదకి. ఎప్పుడు వస్తావా నువ్వు అంటూ దాన్ని కొట్టి కింద పడేస్తాడు హీరో. హీరోయిన్ తిడుతుంది, ఎందుకు అలా పడేసావని చెప్పేసి. అలాగే ఈ మొహమ్మద్ కూడా మరీ మానవత్వం లేకుండా కొట్టేవు కదరా అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు ఆ ఓల్డ్ లేడీ కింద పడిపోయింది. పైకి లేచి మొహమ్మద్ మీద అటాక్ చేస్తే వీడు ఆవిడ్ని కింద పడేసి కొడతాడు. అరే నాకు హ్యుమానిటీ లేదన్నో మరి నీకేమైందిరా అంటాడు హీరో. వీళ్ళు అక్కడి నుంచి హెచ్ఆర్ టీం ఉన్నటువంటి ఫ్లోర్కి వస్తారు. అక్కడ సేమ్ జాంబీస్ కొట్టుకుని ఉంటే హీరో యొక్క ఓల్డ్ ఫ్రెండ్ డేవిడ్ గాడు సామాన్లు తీసుకొస్తూ అక్కడ శవాలను చూసి షాక్తో సామాన్లు కింద పడేస్తాడు. ఇప్పుడు అలా కొట్టుకున్న జాంబీస్ ఆ జాంబీగా మారలేనటువంటి ఆ డేవిడ్ని చూసి అటాక్ చేయడానికి వస్తుంటారు. అది హీరో చూస్తాడు. చూసి ఆ సేవ్ చేయడం కోసం అన్నట్టుగా సైకో మేనేజర్ వాయిస్లో మైక్లో మాట్లాడుతూ, మన హెచ్ఆర్ టీంలో ఒకరికి ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నాను, ఎవరు కావాలనుకున్నారో వాళ్ళు డిసైడ్ అయిపోయి నా దగ్గర రండి అంటాడు. అది విని ఆ డేవిడ్ని చంపడానికి వస్తున్నటువంటి జాంబీస్ అందరూ కూడా నాకు కావాలి ప్రమోషన్, నాకు కావాలి ప్రమోషన్ అని చెప్పేసి గొడవ పడుతూ ఆగిపోతారు. డేవిడ్ ఎస్కేప్ అయిపోతాడు. హీరో గ్యాంగ్ దగ్గరికి వస్తారనమాట. సో ఇప్పుడు జాంబీస్ కాని వాళ్ళు ముగ్గురు, హాఫ్ జాంబీగా ఉన్నది హీరోయిన్ ఒకరు ఉన్నారనమాట. ఇప్పుడు ఈ నలుగురు ఇంకో ఫ్లోర్కి వస్తారు. అదేంటంటే పిచ్చి వాళ్ళలో దేవుళ్ళు ఉన్నటువంటి ఫ్లోర్. అంటే జాంబీస్లో ఫ్రీక్స్లో ఉండేటువంటి కాల్ సెంటర్ బిల్డింగ్ అనమాట. చాలా ఆవేశంగా ఉంటారు ఈ జాంబీస్. వీళ్ళతో ఫైట్ చేస్తేనే దాటి వెళ్ళగలం అని చెప్పేసి ఒక రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఫన్నీగా వెపన్స్ లాగా మార్చుకొని తొడుగుతారు, చేతిలో పట్టుకుంటారు. అది చూసి హీరోయిన్ కూడా నేను కూడా ఫైట్ చేస్తానరా, సపోజ్ నేను కంట్రోల్ తప్పితే ఆలోచించకుండా నన్ను చంపేసాయి అని చెప్పేసి అంటుంది. హీరో ఆలోచించి సరేలే అని చెప్పేసి ఆమె కట్లు విప్పి వెపన్స్ ఇస్తాడు. వీళ్ళు ఆ వెపన్స్ని సెక్యూరిటీగా తొడుక్కుంటారు. కొన్ని వెపన్స్ చేతిలో పట్టుకుంటారు. అవి ఏంటంటే ఆ ప్యాడ్లు, ఆఫీసు యొక్క స్టేషనరీ అనమాట. అవి చూస్తేనే మనకి నవ్వు వస్తుంటుంది. కానీ అవి ఎలా పనిచేస్తాయని చూస్తే బాగానే పనిచేస్తున్నాయన్నమాట. ఫైట్ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళతో ఫైట్ చేస్తుంటారు. మొహమ్మద్ మాత్రం ఒరే నా చేతులతో ఎవరో చావకూడదురా, నేను ఫాస్టింగ్లో ఉన్నాను, నా దేవుడికి నచ్చదురా అంటుంటాడు. కానీ వీడి మీదకి అందరూ వచ్చి చస్తూ ఉంటారు. ఫ్రస్ట్రేట్ అయిపోతుంటాడు వీడు. మొత్తానికి అందరినీ చంపేసి నెక్స్ట్ ఫ్లోర్ ఎండి ఉన్న బిల్డింగ్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి కెమెరా ముందు మమ్మల్ని కూడా లోపల పిలవండి సార్, మాకు సేఫ్టీ కావాలి అని చెప్పేసి ఆ బాస్కి చెప్తాడు. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఎండి అదంతా దొబ్బేయండి అని చెప్పేసి అంటాడు వాడు. అదే టైంకి ఆ బ్యాక్ డోర్ నుంచి సర్వర్ లోపలికి వస్తుంటాడు. అదే అదనంగా తీసుకొని హీరో గ్రూపు ఆ ఎండి రూమ్ లోపలికి వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళతో ఎండి అంటాడనమాట, ఆ ఎనర్జీ డ్రింక్ ఫెయిల్ అయింది, ఈ రేంజ్ రివర్స్ అవుతుంది అనుకోలేదు అని చాలా కూల్గా అంటాడనమాట. దానికి హీరో అడుగుతాడనమాట, సార్ దీనికి విరుగుడు మందు ఉందా అంటే ఎవరికి తెలుసు, నాకు తెలియదు అని చాలా రెక్లెస్గా చెప్తాడు ఎండి. అదే టైంకి సైకో మేనేజర్ గ్యాంగు ఆ డోర్ బయటకు వచ్చి ఎండితో అంటుంటారన్నమాట, మేము ఈ బిల్డింగ్లోంచి బయటికి వెళ్ళాలి, విండో సీలు రిమూవ్ చేయండి అంటారు. నా ఫింగర్ ప్రింట్ లేకుండా మీరు ఎక్కడికే వెళ్ళలేరా, ఈ డోర్ ఓపెన్ చేయటం ఎవరి వల్ల కాదు, నీ వల్ల అయితే పగలగొట్టుకుని లోపల రారా సైకో రాజా అని చెప్పేసి ఎండి సవాల్ విస్తాడు. దానికి మా సైకో మేనేజర్ గారికి కోపం వచ్చేస్తుంది. ఈ డోరు పగలగొట్టడం ఎవరి వల్ల కాదు, దానికి ఒప్పుకుంటున్నాను, చుట్టూ ఉన్న విండోస్ని కొట్టి రాగలను, పగలగొట్టి రాగలను, వస్తాను, వచ్చి నిన్ను చంపి నీ చేయి నరికి తీసుకెళ్తాను చూడు అని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు. ఛాలెంజ్ చేసినట్టుగానే విండోస్ని పగలగొట్టండి అని చెప్పేసి చెప్తారు అందరికీ. ఇప్పుడు ఎండి ఆ బుల్లెట్స్ తీసి గన్లోకి లోడ్ చేస్తుంటాడు వాళ్ళని ఎదుర్కొనడం కోసం. ఇప్పుడు మొహమ్మద్ ఒక చోట కోల్బడి, నేను చాలామందిని చంపేశాను, పాపాత్మని, ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఇలా జరిగింది, నేను చచ్చిపోతాను అనుకుంటాడు. హీరోగాడు వచ్చి ధైర్యం చెబుతూ ఆపుతాడు అతన్ని. ఇంకో ఫ్రెండ్ అనేవి హీరో ఫ్రెండ్ డేవిడ్ ఆ కూల్ డ్రింక్ తాగుదాం అనుకుంటాడు, వద్దు అంటుంటాడు హీరో, కానీ తాగేస్తాడు. నాకు వేరే దారి లేదు, చంపుతాను లేదా చస్తాను అని చెప్పేసి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. ఆ డేవిడ్ని ఆ వస్తున్న జాంబీస్ చంపేస్తారు. ఇప్పుడు ఆ గ్యాంగ్ ముందుకు వస్తుంటే ఆ ఎండి గాడు ఆ పెద్ద గన్తో షూట్ చేస్తుంటాడు. పెద్ద గందరగోళం అన్నమాట. చాలామంది ఉన్నారన్నమాట. ఒక్క గన్తో ఎండి వల్ల కావటం లేదు. ఆ సైకో మేనేజర్ ఏం చేస్తారంటే ఎండి చైన్ నరికి, నేను ఈ డోర్ని అన్లాక్ చేసి వస్తాను, వీని చంపేయండి అని చెప్పేసి కొంతమందిని అక్కడ నుంచి మిగతా వాళ్ళతో వెళ్ళిపోతాడు ఆ సైకో మేనేజరు. వాళ్ళంతా ఎండిని చంపి హీరో మీదకి వస్తుంటారు అన్నమాట జాంబీస్. ఇప్పుడు హీరో ఆ గన్ తీసి గురి పెడతాడు. ఆ జాంబీస్లో కూడా అంటాడనమాట, అరే బాయ్ అందులో ఒక బుల్లెట్ ఉంది, మేము 7 ఉన్నాం, ఎలారా అని నవ్వుతుంటాడు. హీరో ఆలోచిస్తాడు. ఆ బుల్లెట్స్ ఉన్నటువంటి బౌల్కి గురిపెట్టి కాలుస్తాడు. మొత్తం బుల్లెట్స్ చల్లా చెదిరైపోయి జాంబీస్ గుండెలోకి తోటాలు దిగుతాయి.
7 జాంబీస్ చచ్చిపోతారు అక్కడే. ఇప్పుడు ఒక పక్క హీరోయిన్ సమంత వీక్ అయిపోయి పడిపోద్ది, ఎందుకంటే సగం మాత్రం డ్రింక్ తాగింది కదా, అందుకోసం శక్తి సరిపోలేదు. హీరో ఆమె ఎత్తుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇంకో పక్క సైకో మేనేజరు ఆ ఎండి ఫింగర్ ప్రింట్ తో ఆ సెక్యూరిటీ డోర్ ఓపెన్ చేసి ఆ వెపన్స్ ఉన్నటువంటి వేరే హౌస్కి గోడౌన్స్కి వెళ్ళి వెపన్స్ తీసుకుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ వెపన్స్తో సిటీని తన కంట్రోల్లో పెట్టుకోవాలని అనుకుంటారనమాట. ఇక్కడ ఇప్పుడు సమంతాన్ని తీసుకొచ్చి R&D ఫ్లోర్కి వచ్చాడనమాట హీరో. R&D చీఫ్తో ఆ సమంతాన్ని కాపాడమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు. ఆ చీఫ్ సిస్టంలో చూసి వేరే హౌస్లో ఒక బాక్స్ ఉంది, దీనికి మందు ఆ బాక్స్లో ఉంది, దాన్ని తీసుకొస్తే అమ్మాయిని కాపాడవచ్చు, నేను కాపాడుతానని చెప్పేసి అంటాడు. ఇప్పుడు అదే వేరే హౌస్లో సైకో మేనేజర్ గ్యాంగ్ వెపన్స్తో ఉన్నారన్నమాట. అక్కడికి వెళ్తే హీరోకి డేంజరు, కానీ వెళ్ళాలని చెప్పేసి సమంతను అక్కడే ఉంచేసి ఆ మొహమ్మద్తో హీరో బయలుదేరి వెళ్తారనమాట. హీరో అండ్ మొహమ్మద్ ఆ వేరే హౌస్కి వచ్చారు, వీళ్ళ చేతిలో కొన్ని వెపన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో సైకో మేనేజర్ వీళ్ళని చూసి ఆ జాంబీస్ని వాళ్ళ మీదకి అటాక్ చేయమని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళు హీరో అండ్ మొహమ్మద్ మీద పడతారు, వీళ్ళు ఫైట్ చేస్తుంటారు. వీళ్ళు సాధ్యమైనంత వరకు మొత్తానికి ఆ ఫైట్ చేస్తూనే ఫైర్ మిషన్స్తో మంట వదులుతుంటుంటారు, అది వాళ్ళని ఆపలేకపోతుంటుంది. సో వీడి దగ్గర ఏంటంటే చిన్న బాంబులు పెళ్లి ఐటమ్ ఒకటి ఉంటుంది, ఆ విసురుతాడనమాట, విసురుతాడు దాన్ని. దాని మీద కాలు వేస్తే పేలుతుందన్నమాట. దాన్ని ఎవడు ఇంకా తొక్కలేదు, డిసప్పాయింట్ అయిపోతుంటారు. మొత్తానికి హీరో వాళ్ళని తప్పించుకొని బాక్స్ దగ్గరికి ఆ పైకి వెళ్తాడు. దాన్ని తీసుకునే టైంకి మెరుపులాగా ఆ రోబో నడుచుకుంటూ వస్తుంటది. అందులో సైకో మేనేజర్ గారు ఉన్నాడు, రాకెట్లతో వర్షం కురిపిస్తుంటాడు. హీరో మొహమ్మద్లు మొత్తానికి తప్పించుకొని ఆ బాక్సుల వెనకాల దాక్కుంటారు. ఆ బాక్స్లో తీసినటువంటి ఆ విరుగుడు మందుని మొహమ్మద్కి ఇచ్చి నువ్వు వెళ్ళు, నేను వీళ్ళని డైవర్ట్ చేస్తానని చెప్పేసి పంపిస్తాడు. ఈ మొహమ్మద్ గారు మనతో పరిగెడుతున్న ఒక జాంబీ అడ్డొస్తాడు, వాడితో ఫైట్ చేసి వాడిని చంపేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇప్పుడు ఆ రోబోని అటు ఇటు తిప్పి హీరో ఇబ్బంది పెడుతూ ఉంటాడు, ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మిగిలిన జాంబీస్ కూడా హీరో మీదకి అటాక్ చేస్తూ ఉంటాయి అనమాట. మిషన్ గన్తో వాళ్ళని షూట్ చేస్తుంటాడు హీరో. రోబోకి హీరో దొరికిపోతాడు, షూట్ చేస్తాడు అనే టైంకి బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అమ్మయ్య అనుకుంటాడు హీరో. ఇంతలో ఏం వేసిన రీఛార్జ్ అవుతుందని తెలుసు కదా, స్టార్టింగ్లో చెప్పాడు కదా. ఇప్పుడు ఏదో ఒక బాడీ యొక్క చైని దాంట్లో వేసుకున్నాడు, రీఛార్జ్ అయిపోయాడు. రాకెట్ హీరో మీదకి లాంచ్ చేసే టైంకి రోబో పేలిపోతుందన్నమాట. ఎవరు షూట్ చేశారని అటు తిరిగి చూస్తే హీరోయిన్ సమంత హీరోలాగా నించుని ఉందనమాట. ఈమెకు మొహమ్మద్ పట్టుకెళ్ళినటువంటి మందు పనిచేసింది, మామూలు మనిషి అయిపోయిందనమాట. ఇప్పుడు ఆ మొహమ్మద్ హీరో ఆ సమంతాలు రోబో మీద ఫైట్ చేస్తుంటారు అనమాట. కానీ రోబో చాలా పవర్ఫుల్గా ఉంది, దాన్ని చంపడం ఎవరి వల్ల కావట్లేదు. ఇప్పుడు హీరో తన దగ్గర ఉన్నటువంటి ఆ బాంబు తీసి కిందకి విసిరాడు. ఆ రోబో వస్తువు దాని మీద కాలు వేసింది, పెద్ద ఎత్తున బాంబు పేలిపోయింది, బిల్డింగ్ మంటల్లో మూసుకుపోయిందనమాట. ఇప్పుడు ముగ్గురు కూడా బయటికి ఎస్కేప్ అయిపోయారు, మొత్తానికి ప్రాణాలతో బయటపడ్డారనమాట. పోలీసులు వచ్చారు, లోపల 2-3 జాంబీస్ ఉంటే మిగిలిన వాళ్ళు కూడా పోలీసులు చంపారు. మొత్తానికి అదంతా కాలిపోయింది, ఆ బిల్డింగ్ని వేసి మూసారు. ఇక్కడితో సినిమా అయిపోయింది.